ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు సత్యం శివం సుందరం 4వ భాగం తర్వాత ఎపిసోడ్లోకి వెళ్తున్నామండి. ఈ సందర్భంగా ఆకస్మికంగా ఈ భాగాన్ని చదవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి స్వామివారికి, ఒక అవకాశ వేదిక కల్పించినటువంటి మన ఎమ్మెల్యే దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరి యొక్క ఆయుర ఆరోగ్య సమృద్ధులన్నీ కూడా పుష్కలంగా మీరు అభివృద్ధిలో ఉండాలని, మీరు సుఖశాంతులతో ఉండాలని ఒకసారి చాలా కాలం తర్వాత మిమ్మల్ని మనస్పూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈరోజు మనం నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తున్నామండి. నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్స్లో ఈసా సాయి అని 2 పదాలు వచ్చినాయి మనకు. మనం స్వామివారిని సాయి అంటాం మనం. అలాగే జీసస్కి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈసా అండి. ఈ ఈసా 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 అనేటువంటిది పలుమార్లు కానీ మనం ఉచ్చరించినట్టయితే అది సాయిగా మనకు ప్రతిధ్వనిస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకు చెబుతున్నారు. అంటే దాదాపు స్వామి జీసస్ అవతారాల్లో మార్పే తప్ప, అవతార తారతమ్యమే తప్ప రెండు ఒకటేదనేటువంటిది మనం విశేషం గుర్తుపెట్టుకోవాలి. ఆ సాయి అన్న ఈసా అన్న జీవులకు ప్రభు అనేటువంటి అర్థం చెబుతున్నారు స్వామి. అలాగే 1978వ సంవత్సరం జనవరి 14 సంక్రాంతి, ఆ రోజున మనకు సత్యం శివం సుందరం అనేటువంటి 3 అపురూపమైనటువంటి కళాఖండాల్లో సుందరం అనేటువంటి కళాఖండం మద్రాసులో ప్రారంభం జరిగింది. అక్కడ స్వామివారు ప్రారంభించారు. బొంబాయిలో సత్యంతో ప్రారంభమై హైదరాబాద్లో శివంగా రూపుదిద్దుకొని మద్రాసులో సుందరం నిర్మాణంతో వరుసగా సత్యం శివం సుందరం భవనాల యొక్క నిర్మాణం పూర్తయింది అని మనకు గత ఎపిసోడ్లో వచ్చిందండి. ఇవన్నీ కూడా మనకు చాలా శుభదాయకాలు. ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆధ్యాత్మిక సమృద్ధిని, ఆధ్యాత్మిక సంపత్తిని మనకు పంచడానికి ఎన్నో సేవా కార్యక్రమాలని ద్వారా సంఘ సేవ చేయడానికి అన్ని మల్టిపుల్ కార్యక్రమాలన్నీ కూడా మనం ఈ కేంద్రీకృతమైనటువంటి భవనాల ద్వారా మనకు జరుగుతున్నాయి. అలాగే మార్చిలో జరిగేటువంటి ఉగాది కార్యక్రమానికి కూడా స్వామివారు మనకు హైదరాబాదు రావడం జరిగింది. అక్కడ వ్యవసాయదారులు వీళ్ళందరూ కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పడం కూడా జరిగింది. తర్వాత శ్రీ సత్యసాయి లోక సేవా ట్రస్ట్ అనేటువంటిది కేంద్ర స్థానంగా కర్ణాటకలో ఒకటి ఉండటం అనేటువంటిది మనందరికీ తెలుసు. దానికి వ్యవస్థాపకులు అళ్ళికే అనేటువంటి ఆయన, దానికి అంటే అళ్ళికే అనేటువంటి గ్రామంలో శ్రీ సత్యసాయి లోక సేవా ట్రస్ట్ కేంద్ర స్థానం ఉన్నది ఆ అళ్ళికే అనేటువంటి చోట. ఆ అళ్ళిక సంస్థ యొక్క వ్యవస్థాపకులు మనకు నారాయణ భట్ గారు. ఆ నారాయణ భట్ గారు అదే సమయంలో అంటే ఆయన యొక్క కళలకు ప్రతిరూపమే ఆ శ్రీ సత్యసాయి లోక సేవా ట్రస్ట్. అంటే తన కళల యొక్క సాకారమైనటువంటి ఆ సుందరమైనటువంటి ఆ అపురూపమైనటువంటి సంస్థని ఆయన పెట్టుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఆధ్యాత్మిక బృందానికి సేవా కార్యక్రమాలు పెట్టి, విద్యాబోధనలు చేసి, అక్కడ ఎన్నో ఆట మైదానాలు, గ్రంథాలయాలు, విశాలమైనటువంటి తరగతులు, ఉద్యానవనాలతోటి అలరారేట చేసి తన కళలను పండించుకున్నటువంటి అపురూప సందర్భం అది. అయితే ఇవాళ మనకు వెలుగుబాటులో ప్రయాణం అనేటువంటి దాంట్లో మనం వస్తున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం అళికే అనేటువంటి చోట శ్రీ సత్యసాయి లోక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు నారాయణ భట్ అని. ఆ నారాయణ భట్ గారు కారు ప్రమాదంలో దుర్మరణం చెందడం వలన పట్టణమంతా అలుముకున్న విషాద ఛాయలు బాబా దివ్య ప్రసంగముల వలన తొలగిపోయాయి. అందరూ అంటే ఒక్కొక్క మహనీయులను కొంతమంది ఉంటారు. ఏదో మంచి అపురూపమైనటువంటి కొన్ని బొమ్మలు ఉంటాయి. నిజంగా మహాత్మా గాంధీ లాంటి వాడు కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా కూడా అపురూపమైనటువంటి ఫిగర్స్ ఇవన్నీ కూడా. అలాంటి ఫిగర్స్ పోయినప్పుడు, అలాంటి వ్యక్తులు అంతర్ధానమైనప్పుడు కేవలం కుటుంబ సభ్యులే కాదు, జగత్తంతా కూడా విలపిస్తుంది. అలాంటి అళిక సంస్థ యొక్క వ్యవస్థాపకుడు అయినటువంటి నారాయణ భట్ గారు కారు ప్రమాదంలో చనిపోయినటువంటి వార్త వల్ల పట్టణంలో అణువణువున ఉన్నటువంటి ఆబాల గోపాలం కూడా విషాదంలో మునిగారు. అలాంటి సందర్భంలో అక్కడ స్వామి యొక్క దివ్య ప్రసంగాలు ఇవ్వడం వల్ల, ఆ దివ్య ప్రసంగముల యొక్క ప్రభావం వల్ల ఆ కాస్త ఆ పొంగిపోతున్నటువంటి దుఃఖాన్ని వాళ్ళు
దిగమింగగలిగారు. 1000 మందికి పైగా విద్యార్థులు, 60 మందికి పైగా అధ్యాపకులు నారాయణ భట్టుచే స్థాపించబడిన ఈ సంస్థకు తమ సహాయ సహకారాలను అందించినటువంటి శ్రేయోభిలాషులు, లోకసేవా సంస్థ ఆధ్వర్యంలో తమ భావి జీవితాలను తీర్చుకోబోతున్నటువంటి వేలాది విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు, అనేక కార్యక్రమాలలో పాల్గొని సేవలు అందిస్తున్నటువంటి పాత విద్యార్థులు, వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు, ఆ పల్లె ప్రాంతాల్లో పనిచేసే శ్రామిక జీవులు, వీరందరి హృదయాల్లో కూడా బాబా తిరిగి ఆనందాన్ని నెలకొల్పారు. అంటే ఆ నారాయణ భట్టు గారి యొక్క మరణం ఎంతమందిలో విషాదాన్ని నింపిందో మీకంతా కూడా కేటగిరీ వైజ్ చెప్పారు. అటు విద్యార్థులు ఏమిటి, తల్లిదండ్రులు ఏమిటి, సంరక్షకులు ఏమిటి, పాత విద్యార్థులు ఏమిటి, దానికి తోడ్పడినటువంటి సహాయత దాతలేమిటి, వ్యాపారవేత్తలేంటి, పల్లెవారేంటి, శ్రామిక జీవులేటువంటి అంతా కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి సందర్భాల్లో వారి యొక్క పవిత్ర హృదయాల్లో బాబా ఒక చిరునవ్వును చెందించగలిగారు. ఆ అళికలో ఉన్నటువంటి అక్కడ దివ్య ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా అళికను ఒక యాత్రా స్థలంగా అభివర్ణిస్తూ బాలల భవిష్యత్తుకై మనస్ఫూర్తిగా శ్రద్ధ వహించి మీ సంరక్షణలో వారిని భారతదేశానికి తగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి అని చెప్పారు బాబా. ఆ అళిక స్థలం అందాక చెప్పుకున్నాము, శ్రీ సత్యసాయి లోక సేవా ట్రస్ట్. వాళ్ళందరికీ కూడా ఒకటే సూచన ఇచ్చారు. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఆ భవిష్యత్తు వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద మీరు మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టాలి. వారి యొక్క సంరక్షణలో భారతదేశానికి ఉత్తమమైనటువంటి పౌరులు తీర్చిదిద్దగలగాలి. నేటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి అలాంటి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడానికి ఈ సత్యసాయి లోకసేవా ట్రస్ట్ మనం చక్కగా వాడుకోవాలని చెప్పారు. బృందావనకు తిరిగి వచ్చేటప్పుడు బాబా అళికెకు దగ్గరగా ఉన్న పుత్తూరు, అంటే ఇప్పుడు ప్రస్తుతం అళికలో ఉన్నారు స్వామి, అక్కడ దివ్య ఉపన్యాసాలు ఇస్తున్నారు. నారాయణ భట్ గారు పోయినటువంటి విషాద ఛాయలను కూడా మరి రూపుమాపి వాళ్ళలో చిరునవ్వులు చెందించగలిగినటువంటి అమోఘమైనటువంటి సమ్మోహన శక్తి స్వామివారిలో ఉందని మనకు రుజువైంది ఇంతకు ముందే. అలాంటి అళిక నుంచి బృందావనకు తిరిగి వచ్చేటప్పుడు బాబా అళికకు దగ్గరలో ఉన్నటువంటి పుత్తూరు, చొక్కాడి గ్రామాలను, అదే కోస్తా జిల్లాకు చెందిన మంగళూరు, మణిపాల్ ప్రాంతాలను కూడా సందర్శించారు. ఇవన్నీ కూడా ఈ గ్రామాలు ఆయన మధ్యలో సందర్శించడం జరిగింది. ఆధునిక సదుపాయాలతో కూడిన అనేక వైద్య సాంకేతిక సంస్థలకు కేంద్రమైనటువంటి మణిపాల్లో రాత్రి 11 గంటల సమయంలో కూడా 15,000 మందికి పైగా ప్రజలు తమ దర్శనార్థమై వేచి ఉండడాన్ని బాబా గమనించారు. అక్కడి నుంచి ఆయన చూడండి, ఆ మణిపాలు వెళుతుంటే అక్కడ సుమారు రాత్రి 11 గంటలైనా సరే 15,000 మంది స్వామిని దర్శించడానికి అక్కడ సంసిద్ధంగా కూర్చొని ఉన్నారు. అంటే స్వామి పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి, అనన్యమైన భక్తి, అచంచలమైనటువంటి ఆ ప్రేమ, మరి మంచి మొక్క ఉన్నటువంటి వాళ్ళ యొక్క దీక్ష దక్షతలకి ఇది ఉదాహరణగా మనకు కనబడుతోంది. అలాగే రాత్రి 11 గంటల సమయంలో కూడా 15,000 మందికి పైగా ప్రజలు తమ దర్శనార్థమై స్వామిని సందర్శించడానికి వేచి ఉండటాన్ని బాబా గమనించారు. చూడండి, 11 గంటలైనా కూడా అన్ని వేల మంది మరి నిద్రాహారాలు మాని అక్కడ ఉన్నారంటే స్వామి మీద ఎంత అచంచలమైన ప్రేమ ఉందో, ఎంత అనన్యమైనటువంటి ఆ భక్తి భావన ఉందో మీరు తెలుసుకోండి. భగవాన్ను సందర్శించాలని, వారి దివ్య ప్రసంగాన్ని వినాలని వారికి గల అభిలాష అటువంటిది. ఎలాగైనా సరే స్వామివారిని చూడాలి, వారి యొక్క అమోఘమైనటువంటి ఉపన్యాసాన్ని వినాలి అనేటువంటి ఆ బలమైనటువంటి ఆకాంక్ష వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేలాగా చేసింది. ఇక అది 1979 సంవత్సరం వేసవి శిక్షణా తరగతుల్లో భగవద్గీతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది. భగవద్గీతలో విపులీకరించబడినటువంటి కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను గురించి 1 వారం రోజుల పాటు వివరంగా చర్చించబడింది. అది 79లోనండి. అది ఇందాక చెప్పుకున్నాం, బృందావన్ వచ్చారు స్వామి అని చెప్పుకున్నాం. అక్కడ శిక్షణా తరగతుల్లో ఈ తాప హైలైట్ చేయబడినటువంటి గ్రంథం ఏంటంటే భగవద్గీత. ఆ భగవద్గీతలో మనందరికీ తెలుసు 3 యోగాలు ఉన్నాయి.
3 మార్గాలు ఉన్నాయి. కర్మ, భక్తి, జ్ఞానం. అంటే ప్రతి ఒక్కళ్ళు కర్మ చేయవలసిందే. ఎంత కర్మ చేసినా సరే, ఎన్ని పనులు చేసినా సరే, ఎంత కర్తవ్య నిష్ఠతో మనం సత్కర్మలు చేసినా సరే, భక్తి భావన మనలో ఉండాల్సిందే. ఎంత కర్మ చేసినా, ఎంత భక్తి భావన మన మనసులో గూడు కట్టుకొని ఉన్నా, జ్ఞానేనైవత కైవల్యం, జ్ఞానం లేనిదే మనం భగవంతుడిని చూడలేము, భగవంతుడిని చేరలేము, భగవంతుని యొక్క చిరునామా పట్టలేము అనేటువంటిది మనందరికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కడు పుట్టంగానే పండితుడు కాబట్టి నగర్భక్తి మాత్రేన పుత్రో భవతి పండిత అన్నారు. ఉయ్యాల్లో పిల్లాడు పుట్టాడు, పిల్లాడు ఉయ్యాల్లో పెట్టాం, వాడికి ఏం తెలుసండి? మనం కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. తల్లి గర్భం నుంచి రాగానే నగర్భక్తి మాత్రేన, తల్లి గర్భం నుంచి ఊడి కింద పడినంత మాత్రాన నపుత్రో భవతి పండిత అన్నాడు. పుత్రుడు పండితుడు కాడు. కాబట్టి ప్రతి ఒక్కడు ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి తల్లి గర్భం నుంచి పడినటువంటి ప్రతి జీవి, ప్రతి ప్రాణి, అంటే మనలాంటి వాళ్ళు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళు కర్మ చేయవలసిందే. చూసారా, కర్మ చేయడం కంటే వేరే మార్గం లేదని చెప్పాడు. నైకత్య క్షణమపి జాతతే కర్మకృత్. అసలు పని లేకుండా ఎవడు చేయడానికి ఎవడు లేడు. అందరూ పని చేయాల్సిందే. అలాగే భక్తి భావన పెంచుకోవాల్సిందే, ఆరాధనా భావం ఉండాల్సిందే స్వామి మీద. తద్వారా మన జ్ఞానాన్ని పడేయవలసిందే. ఆ జ్ఞానం ద్వారా జ్ఞానేనైవత కైవల్యం, మనం మోక్షాన్ని పొందాల్సిందే. కాబట్టి ఒక భగవంతుడిని చేరాలి అంటే 1,00,000 మంది కనుక బయలుదేరితే భగవంతుడిని చూడటానికి ఆ సున్నాలన్నీ కొట్టేస్తే చిట్ట చివర ఒకటి ఉంటుంది చూసారా, ఎడం పక్క ఒకటి, వాడు మాత్రమే నన్ను చేరుకుంటాడు అని భగవద్గీతలో చెప్పాడు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నాడు. 1,00,000 మంది బయలుదేరితే భగవంతుడు చేరడానికి ఎవరైనా చేరేది అంటే ఈ సున్నాలన్నీ కొట్టేయాల్సిందే. మార్గ మధ్యంలో ఈ సున్నాలన్నీ జారిపోతాయి. చివరికి ఓన్లీ వన్ కశ్చిత్ యతతి సిద్ధయే, ఒక్కడు మాత్రమే నన్ను చేరుకోగలుగుతాడు ఈ కోట్లాది మందిలో అని చెప్పాడు భగవంతుడు. కాబట్టి ప్రతి ఒక్కడు చేరుకునేటువంటి అర్హత ఉంది. మన మానవ మేధస్సుగా అప్పచెప్పారు స్వామి. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలని గురించి ఒక వారం రోజుల పాటు వివరంగా చర్చించబడింది. కురుక్షేత్ర మహాసంగ్రామ సమయంలో స్వజనులను చంపలేక మోహంలో చిక్కుకొని విశ్వాసమును, ధైర్యమును కోల్పోయి కర్తవ్యమును విస్మరించినటువంటి అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీతలోని ముఖ్యమైన విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను ఎంతో సులభంగా అర్థమయ్యేలా సరళమైన వ్యాఖ్యానంతో ప్రతిరోజు తాము చేసే ప్రసంగంలో బోధించేవారు స్వామి. యుద్ధ సమయం వచ్చింది కురుక్షేత్రంలో, ఇవన్నీ మనకు తెలుసు. అర్జునుడు డేలా పడిపోయినాడు. ఏంటి, నేను చంపేది తాతల్ని, తండ్రుల్ని, పినతండ్రుల్ని, మేనమామల్ని, బావల్ని, వీళ్ళని నేను చంపేది, వీళ్ళని చంపి నేను సాధించేది ఏమిటి? వీళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆ రాజ్యం నేను అనుభవించాలనా? ఆ రక్తపు కూడి నేను తినాలనా అనేటువంటి డేలా పడినటువంటి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ వీపు తట్టి, వెన్ను తట్టి, మరి ఎంతో ధైర్యాన్ని కూడగట్టినటువంటి సందర్భమే భగవద్గీత. ఒక్క నిమిషంలో చెప్పాలంటే, ఆ సందర్భంలో, ఆ విధంగా వీపు తట్టేటువంటి సందర్భంలో, ఆయనకి ధైర్యాన్ని వనగూడేటువంటి సందర్భంలో ఎన్నో భగవద్గీతలోని ముఖ్య విషయాలు చెప్పారు. ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు. కర్మ అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఎలా మానవుడు భగవంతుడిని తరించాలి, భగవంతుడిని చేరాలి, చేరటానికి ఎలా ప్రయత్నం చేయాలి, ఎన్ని అహంకార మమకారాలను వదులుకోవాలి, ఎంత ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, ఎంత శమం ఉండాలి, దమం ఉండాలి, ఇవన్నీ కూడా స్వామి చెప్పారు. ఎలా ఎంతో సులభమైనటువంటి విధానాల్లో చెప్పారు. ఆ విధంగా రోజు భగవద్గీత గురించి స్వామి బృందావనంలో చక్కవేసర శిక్షణ తరగతుల్లో చెబుతున్నారు. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా, తమ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, తక్కిన విషయాలను భగవంతునికే వదిలివేయాలని తానే స్వయంగా శ్రీకృష్ణ భగవానునిగా స్వామి విద్యార్థులకు గీతాబోధ చేశారు. ఒక్కటే చెప్పారు స్వామి, గీతలో కూడా అదే చెప్పారు. మీరు ఏ పనైనా చేయండి, ఫలితాన్ని ఆశించవద్దు, ఫలితాన్ని ఆశించవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పారు. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. యూ డు నాట్ వాంట్ ది రిజల్ట్ ఆఫ్ ది ఈ వర్క్.
అని చెప్పారు స్వామి. అంటే నువ్వు నీ పని నువ్వు చెయ్యి అంతే. కళ్ళు మూసుకొని చేస్తూ వెళ్ళు. అది కూడా ఎట్లా? ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. ఏ పని చేసినా కూడా సర్వం శ్రీకృష్ణార్పణం అస్తు, సర్వం శ్రీ సాయీశ్వరార్పణం అస్తు అంటుంటాం మనం. అది మనకు కావాల్సింది. కాబట్టి ఇది చేస్తే నాకేం వస్తుంది, నాకేంటి? ఆ సినిమాలో చక్కగా చెప్పాడు నాకేంటి అని. ఏంటి నాకేంటి అని ప్రశ్న వేసుకుంటే కుదరదు ఇక్కడ ఆధ్యాత్మికంలో. కాబట్టి ఫలితాల గురించి ఆలోచించకుండా శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. చేసేటప్పుడు కూడా నువ్వు డొంక తిరుగుడు కూడా చేయకూడదు. యావత్ యథాశక్తి నువ్వు చేయాలి. నీ శక్తి ఎంతైతే ఉందో అంత కూడా అప్పనంగా అక్కడ పెట్టాలి. కాబట్టి తక్కిన విషయాలను భగవంతుడికే వదిలివేయాలని తానే స్వయంగా శ్రీకృష్ణ భగవానునిగా స్వామి విద్యార్థులకు గీతాబోధ చేశారు. పిల్లలందరికీ చెప్పారు, మీరు ఏ పని చేసినా భగవద్ అర్పణ భావంతో చేయండి, ఫలితాలు మీరు కోరద్దు అని చెప్పారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రకటించినట్లుగానే ధైర్యానికి తగిన బహుమానం విజయమని, ఆంతరంగిక ఆత్మ నుండే ధైర్యం పొందబడుతుందని భగవాన్ బోధించారు. మీ యొక్క ధైర్యానికి ఇచ్చేటువంటి బహుమతే విజయము. మీకు ఎప్పుడైతే ధైర్యంగా మీరు పని చేసుకుంటూ వెళ్తారో మీకు ఆటోమేటిక్గా విజయం లభిస్తుంది. తర్వాత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం ఏమన్నా అమెజాన్లో మనం బుక్ చేసుకుంటే వస్తుందా? లేకపోతే పక్కవాడు ఏమన్నా మాటలు చెబితే వస్తుందా? పక్కవాడి మాటల ద్వారా కూడా కొంత రావచ్చు. కానీ నీ యొక్క ఆత్మ నుంచే, నువ్వు ఏదైనా సరే నీ ఆత్మ నుంచి వచ్చేటువంటి ఆ బలమే ధైర్యం. అది ప్రతి ఒక్కటి కూడా ఆత్మబలం కావాలి. ఎన్నో చెబుతారు అది చేయండి ఇది చేయండి అని. ఎన్ని చేసినా సరే నీ యొక్క హృదయంలో ఇన్స్పైర్ అవ్వాలి. నువ్వు ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. నువ్వు నేను ఎట్లాగైనా సరే ఈ పని చేసి తీరాలి. దాంట్లో ఎంతో మంది అవరోధాలు కల్పిస్తారు, అయినా సరే నువ్వు ఆత్మవిశ్వాసంతో నువ్వు చేయాలి. కాబట్టి అలాంటి ధైర్యం రావాలి అంటే నీకు ఎక్కడి నుంచి రావాలి? నీ ఆంతరంగికమైనటువంటి ఆత్మ నుండి రావాలి. అంతేగాని ఎవరో చెబితే వచ్చేది కాదు. ఇది నెల రోజుల పాటు కొనసాగే శిక్షణా తరగతులకు భగవాన్ సన్నిధిలో ప్రారంభం చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్ కృష్ణయ్య తమ ప్రసంగంలో కేవలం తుచ్చమైనటువంటి భౌతిక వాంఛలకు ప్రాధాన్యమునిస్తూ మత్తు మందులకు బానిసలైన విద్యార్థులకు నిలయంలో ఉన్నటువంటి కళాశాలల్ని క్రమంగా హింస దుర్వ్యసనాలకు ఆలవాలం కాకుండా కాపాడుకోవాలి అని చెప్పారండి ఆయన. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్ కృష్ణయ్య చక్కగా చెప్పారు. మనం కేవలం ఎక్కడికైనా వెళితే మంచి ప్రసన్నమైనటువంటి భోజనం కోరుకుంటాం. ఎక్కడన్నా ప్రయాణం చేయాలంటే సుఖవంతమైనటువంటి సీటు కావాలని కోరుకుంటాం. రైలు ఎక్కగానే కిటికీ పక్క కూర్చోవాలని తహతహలాడతాం. అంటే చిన్న చిన్న విషయాలు. ఆ కిటికీ పక్కన కూర్చుంటే ఏం రూపుతుందో మనకు తెలియదు. ఆ విండో వైపు ఆ విండో సీటే నాకు కావాలి అని మన మనసు ఉవ్విళ్ళు ఊరుతుంటుంది. అలాగే ఏదైనా భోజనానికి వెళ్ళినా సరే అన్ని పదార్థాలు మనకు వచ్చినాయా లేదా, 16 పదార్థాలు మనకు వడ్డించారా లేదా అనేటువంటి తహతహ మనకు ఉంటుంది. ఏంటి ఆయనకి లడ్డేసారు, నాకు లడ్డే లేదు, పోవాడు ఏదైనా పొరపాటును మర్చిపోయినారు, దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోడు. అలాంటి ఇదే కాదు, ఈ ప్రకృతిలో మనకి ఎన్నో తారసపడుతుంటాయి. కేవలం తుచ్చమైనటువంటి భౌతిక వాంఛలకు ప్రాధాన్యమునిస్తూ మొత్తం మందులకు బానిసలైనటువంటి విద్యార్థులకు ఈనాడు గుట్కా జరదా అంటున్నాడు, గుట్కా అంటున్నాడు, నల్లముందు అంటున్నాడు, గంజాయి అంటున్నాడు. వీళ్ళందరూ కూడా పిల్లలు తెలియకుండా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు దుర్వ్యసనాలకు బానిసలై చెడిపోతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా కళాశాలలు నిలయమవుతున్నాయి అనే స్వామి ఎంతో ఆవేదన వెలుబూస్తున్నారు. అలా కాకుండా చూసుకోవాలి. బాబా ప్రేమ అనబడే ఉపశమనకారి కర్మలోకి చొచ్చుకొని పోయి జ్ఞానాగ్ని తగిల్చి ధర్మంగా శుద్ధి చేయబడాలి అని చెప్పారు. వీళ్ళందరూ కూడా ఉపశమనం కలిగించాలి. ఆ ఉపశమనం యొక్క మనం తలకాయని రాగానే అమృతాంజనం రాసుకుంటాం. ఇట్ ఈస్ పెయిన్ బాంబ్ అంటారు దాన్ని. అంటే ఆ ఉపశమనమే, అది గుర్తుగా ఏం పోగొట్టదు. అది రాయంగానే ఏటో హాయిగా ఉంటుంది ప్రాణానికి. అమ్మయ్య తగ్గినంత ఉంటుంది, నిజంగా తగ్గేది పెట్టేది తగ్గినంత హాయిగా ఉంటుంది. అలాగే ఒక ప్రేమ అనేబడేటువంటి ఆ పెయిన్ బాంబ్ పిల్లలకు మనం వాడాలి. అలాగే కర్మలోనికి చొచ్చుకొని పోవాలి.
జ్ఞానాగ్నిని రగిల్చి ధర్మంగా శుద్ధి చేయబడాలి. ఆ విధంగా ప్రేమ ప్రేమ అనేటువంటి ఒక బొమ్మ వాడాలి, కర్మ అనేటువంటి దాన్ని అలవాటు చేయాలి, అలాగే జ్ఞానాగ్నిని రగిల్చి ధర్మంగా శుద్ధి చేయబడాలి అని చెప్పారు. అంటే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని కూడా మన గీతలో ఉన్నది. ఎంత దూదినైనా సరే, ఎంత కొండంత దూదినైనా సరే, ఒక అగ్ని కణం, ఒక నిప్పు రవ్వ ఏ విధంగా అయితే భస్మీ పట్లం చేస్తుందో, నీలో గనక జ్ఞానోదయం అయినట్టయితే నీలో ఎంత అజ్ఞానపు కొండలు ఉన్నా సరే అవన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఆ స్థాయికి మనం పిల్లల్ని తీసుకురావాలి అని చెప్పారు. కాబట్టి దానికి 3 మాత్రలు చెప్పారు ఇక్కడ. నెంబర్ 1, ప్రేమ అంకురం చేయాలి వాళ్ళల్లో. కర్మ అంటే పనిచేసేటువంటి తత్వాన్ని పెంపొందించాలి, తద్వారా జ్ఞానోదయం కలిగేలాగా చేయాలి. ఆ జ్ఞానోదయం కలగంగానే వాళ్ళల్లో ఉన్నటువంటి అనాలోచనలు, దుర్వ్యసనాలు, దుర్భావాలు, దురలవాట్లు అనేటువంటి ఆ అజ్ఞానం అంతా కూడా భస్మపట్నం అయిపోవాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. మనుషుల మధ్య సౌభ్రాతృత్వాన్ని, నీతిని, నిజాయితీని, శాంతిని తిరిగి పెంపొందించే శక్తి సామర్థ్యాలు ఈ సాంకేతిక విజ్ఞానానికి లేవని, అందుకు ఈ పరిజ్ఞానం చాలదని ఆయన అన్నారు. ఇప్పుడు లౌకిక విద్యలు, భౌతిక విద్యలు, ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మనలో సౌభ్రాతృత్వము అంటే సోదర భావాన్ని పెంచలేవు, నీతిని సమకూర్చలేవు, నిజాయితీని మనకు ప్రోధి చేయలేవు, శాంతిని ఏమాత్రము ఇవ్వలేవు. కాబట్టి ఈ విద్యల వల్ల కాదయ్యా, మరి ఏం విద్య కావాలి అంటే స్వామివారు చెప్పారు. భారతదేశం తన ఆత్మను తిరిగి వెతికే ప్రయత్నం చేసి ప్రాచీన మహర్షులు బోధించినటువంటి దివ్య సత్యములను, దివ్య వాణిని వినడానికి కృషి చేయాలని కూడా జస్టిస్ అన్నారు. చెప్పారన్నమాట. కాబట్టి ఆత్మభావన పెంచుకోవాలి, ఆత్మ విద్య కావాలి. మనకి ఎక్కడ వాహినిలో కూడా చెప్పేది అదే. నువ్వు ఎన్ని విద్యలు చదివినా కూడా ఆ విద్యలు నీ యొక్క పొట్ట కోటిక మాత్రమే, నీ యొక్క 5 ఏళ్ళు నోట్లో పోవటం కోసమే తప్ప, నీ పొట్ట నింపుకోవటానికి తప్ప మిగతా విద్యలు నిన్ను దైవ సాక్షాత్కారానికి తీసుకెళ్లేటువంటి విద్యలు కాదు అవి. నీకు దైవం కావాలి అంటే, దైవ సాక్షాత్కారం కావాలి అంటే నువ్వు ఆత్మ విద్య నేర్చుకోవాలి, ఆత్మ ఏమిటో తెలుసుకోవాలి, ఆత్మతత్వం తెలుసుకోవాలి, ఆత్మ జ్ఞానం కలగాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలగాలి. ఈనాటి నాయకులకు ప్రజల్లో నైతిక ఆధ్యాత్మిక శ్రేష్టతను పెంపొందించే సంకల్పం లేదు. ఎంతో మంది నాయకులు వస్తున్నారు ఇప్పుడు పొలిటికల్ గా, వాళ్ళందరికీ కూడా వాళ్ళలో నీతి లేదు, ఆధ్యాత్మిక అంతకంటే లేదు. ఇక వాళ్ళు నైతిక శక్తిని ఏమిస్తారు మనకు, ఆధ్యాత్మిక బలాన్ని మనకేం చేకూర్చలేరు. ఈ ప్రధానమైనటువంటి బాధ్యతను నిర్లక్ష్యం చేయుట చేత రానున్న ప్రమాదాల గురించి నాయకులను హెచ్చరించే ఉత్సాహం ప్రజల్లో లేదు అని బాబా సూచించారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే నీతికి ప్రాధాన్యం ఇవ్వటం లేదో, మరి శ్రేష్టతను, ఆధ్యాత్మికకి ఎప్పుడైతే విలువ ఇవ్వట్లేదో, ఇక వాళ్ళని మనం బాగు చేసేటువంటి పరిస్థితి లేదు అని స్వామివారు ఖరాఖండిగా చెప్పారు. విదేశీ విద్యార్థుల యొక్క అభిప్రాయాలు. ఈ శిక్షణా తరగతిలో చాలా మంది విదేశీ విద్యార్థులు కూడా వచ్చారు. మన భారతదేశంలో ఉన్న విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కూడా వచ్చి రావడం జరిగింది. వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏమిటో మనకు ఇప్పుడు చెప్తున్నారు. శిక్షణా తరగతులకు హాజరైన 200 మంది విదేశీ విద్యార్థుల్లో ఒకరైనటువంటి, చూడండి, విదేశాలను అక్కడ 200 మంది హాజరయ్యారు. శిక్షణా తరగతి హాజరైన 200 మంది విదేశీ విద్యార్థుల్లో కేవలం విదేశాల నుంచే 200 మంది వచ్చారు. వాళ్ళలో నెంబర్ 1 గా లెక్క పెట్టదగినటువంటి డెన్నిస్ ఎవర్సోల్, ఆయన పేరు డెన్నిస్ అని గుర్తుపెట్టుకుందాం. ఈ శిక్షణా తరగతులు తనపై కలిగించినటువంటి ప్రభావాన్ని గురించి ఈ విధంగా వర్ణించింది. ఎవరు ఆ అమ్మాయి, డెన్నిస్ అనేటువంటి ఒక బాలిక ఈ విధంగా చెప్పిందండి. ఈ వేసవి శిక్షణా తరగతుల్లో మేము పొందినటువంటి శిక్షణతో సరిపోలినటువంటి విషయం వేరే ఏదైనా అసలు ఉందా? దీంతో సమానమైనటువంటి సబ్జెక్ట్ ఎక్కడ ఇంతవరకు మేము వెళ్ళలేదు. ఈ శిక్షణా ప్రభావాన్ని గురించి ఏ విధమైనటువంటి విశేషణాలను వాడినా అవి దానికి సరిపోనివే అవుతాయి. ఒకవేళ మేము అద్భుతంగా ఉంది, అబ్బురంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఆనందంగా ఉంది అని ఎన్ని విశేషణాలు వేసినా సరే, స్వామివారు మాకు ఇచ్చినటువంటి వేసవి శిక్షణా తరగతుల యొక్క సారాంశాన్ని వర్ణించడానికి ఆ మాటలు సరిపోవు. మేము పొందినటువంటి శిక్షణ అపురూపమైనది, అనుగ్రహభరితమైనది, సంస్కరింపజేసేది, అద్భుతమైనది, అత్యంత సుందరమైనది, దిగ్భ్రాంతికరమైనది,
ఆవేశపూరితమైనది, ప్రేరణాత్మకమైనది అంటూ ఇలా ఎన్ని విశేషణాలను ఉపయోగించినా ఈ శిక్షణ మాపై కలిగించినటువంటి ప్రభావాన్ని సరిగా వర్ణించడం అసాధ్యం. స్వామి ఇచ్చినటువంటి ఉపన్యాసం, ఆ వేసవి శిక్షణ తరగతుల యొక్క ఆ జ్ఞానాన్ని మేము వర్ణించదలుచుకుంటే ఇప్పుడు ఎన్ని పదాలు వాడాం, ఇన్ని పదాలు కూడా సరిపోవు. నిజంగా ఆయన యొక్క శిక్షణ తరగతుల జ్ఞాన సంపదను చూశారు, అది అసాధ్యం, అపూర్వం కూడా అని చెప్పారు. 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి గీతాబోధ చేసినటువంటి సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ని పాదాల చెంతనే ఇప్పుడు ఇక్కడ మేము శిక్షణ పొందగలిగాం. ఎప్పుడో 5000 సంవత్సరాల కిందట కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ డేలాబడినటువంటి అర్జునుడికి చెప్పాడు గీత. కానీ మేమేమనుకుంటున్నామంటే ఈ బృందావనంలో అంటే కురుక్షేత్రమే బృందావనం ప్రస్తుతం, ఇక్కడ ఉన్నటువంటి సాయి భగవానుడే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన సాక్షిగా మేమంతా కూడా నరులమే. ఆ విధంగా గీతాబోధ చేసినటువంటి సాక్షాత్ శ్రీకృష్ణ భగవాను యొక్క పాదాల చెంతనే శ్రీ సాయి సాక్షాత్ శ్రీకృష్ణుడు, ఆయన యొక్క పద సన్నిధిలోనే మేము అర్జునులమై అంటే నరులమై మేము గీతాబోధ నేర్చుకున్నాము, గీతా శిక్షణ పొందాము అనే అమ్మాయి చెబుతోంది. ఆధ్యాత్మిక జీవితం యొక్క అసలైన యథార్థమైన సత్యాన్ని విద్యార్థులకు సాయిబాబా ఎంతో వివరంగా బోధించడం వలన నా మనస్సులో కలిగిన ప్రతి సందేహానికి తగిన సమాధానం లభించింది. మాకెప్పటికప్పుడు సందేహాలు వస్తున్నాయి, వచ్చినా సరే ఆ స్వామి చెప్పేటువంటి తీరు కానివ్వండి, ఆ వివరణాత్మకమైనటువంటి ఆ విశ్లేషణ కానివ్వండి, దాంట్లో నర్మగర్భమైనటువంటి విశేషాలు యొక్క పొందిక కానివ్వండి, ఆ భాష లాలిత్యం కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు వచ్చేటువంటి సందేహాలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి సమర్థత కలిగి ఉన్నాయి. అంత అద్భుతంగా ఉంది స్వామి యొక్క సందేశం అన్నారని అని తన అనుభవాన్ని గురించి తెలియజేసింది. ఎందుకే తెలియజేసినటువంటి పేరు ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే డెన్నిస్ ఎవర్సాల్ అనేటువంటి ఒక అమ్మాయి చెప్పినటువంటి అభిప్రాయం. మరొక అబ్బాయి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. కరేన్ ఎఫ్ బ్లాంక్ బాబా ఇచ్చినటువంటి సందేశాన్ని క్లుప్తంగా వివరిస్తూ, జీవితమే యొక్క యోగ సాధన, ప్రతి ఒక్కరి జీవితం కూడా యోగమే, అది సాధన. తపస్సు, మామూలుగా చేసేటువంటి పూజలు, యోగాభ్యాసము, ధ్యాన ప్రక్రియలు అన్నీ కూడా కేవలము వివిధమైనటువంటి మార్గాలే కానీ అంతిమ లక్ష్యాలు కావు. మనం పొద్దున్న లేస్తే ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా చేస్తుంటాం, తప ఉంటాం, జపం ఉంటాం, ఇవన్నీ చేస్తుంటాం. మనం కూడా మన స్థాయిలో తగ్గట్టుగా ఇవన్నీ కూడా సత్కరములు అవుతాయే కానీ భగవంతుని సాక్షాత్కరింపజేసేటువంటి అంతిమ లక్ష్యాలు కావు. ఆధ్యాత్మిక పథానికి ఇవి చివరి మార్గాలు కావు, మన లక్ష్య సాధనకి అనువైనవి కావు ఇవి. అయితే వద్దంటామా? కావాలి. అవన్నీ కూడా సత్కర్మలు, మనల్ని సన్మార్గంలో నడపటానికి, ఆధ్యాత్మిక పదం వైపు అభిరుచి, రుచి, ఆసక్తి, అనురక్తి కలిగించడానికి కేవలం ఉపకరణములు మాత్రమే. కానీ చూసారా, అవన్నీ కూడా మంచివే, మనస్సు నిలకడ కోసం, ఏకాగ్రత కోసం ఉద్దేశింపబడినవే. మనం దుర్వ్యసనాలకు, దుర్భావాలకు, దుష్ప్రవర్తన వైపుకు వెళ్లకుండా ఒక మనిషిని సన్మార్గంలో నడిపించాలి అంటే ఈ నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు ఇవన్నీ కూడా కావాల్సిందే. దేనికని మనలో ముందర నిలకడ కలిగిస్తాయి, నిన్ను ఊరికే కోతిలాగా గొంతు లేకుండా చేస్తాయి, అలాగే ఒక ఏకాగ్రత నీలో పెంపొందిస్తాయి. కానీ అటువంటి ఆధ్యాత్మిక సాధనతో పాటు ప్రతి ఒక్కరిలోనూ ఆత్మవిమర్శ, తాము చేసేటువంటి పనులను గురించి ఆత్మ పరిశీలన ఉండాలి. అంతేకాదు అవి చేస్తూనే ఆత్మవిమర్శ ఉండాలి. నేను ఎలా చేస్తున్నాను, నేను చేసేటువంటిది కరెక్ట్గా ఉన్నదా లేదా అనేటువంటిది గ్రహించాలి. ఆత్మ విమర్శ ఉండాలి, అలాగే ఆత్మ పరిశీలన కూడా ఉండాలి. యామై కరెక్ట్ అని ఎప్పటికప్పుడు ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. నేను సవ్యంగా నడుస్తున్నానా, సత్ప్రవర్తనలో నడుస్తున్నానా, నేను నడిచేటువంటి మార్గం ఉన్నతమా అథమమా? ఈ విధంగా మనం ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. దానికి ఉపయోగపడతాయి మనకు. మీలో ప్రేమను ప్రతిష్ఠించుకొని ప్రేమను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా లవ్ ఆల్ సర్వ్ ఆల్ స్వామి చెప్పేటువంటి సూత్రం ఇది ఒక్కటిది. బ్రహ్మ పదార్థం, ఆనందం బ్రహ్మ ఎంత గొప్పదో లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంత గొప్పది. మనం ఊరికే అంటుంటాం ఏదో అందరినీ ప్రేమించాలి అని, నిజంగా అది కుదిరేది కాదు. అది
మనం కోడలను కళ్ళతోడుతూ చూస్తాం, కూతుర్నో కళ్ళతోడుతూ చూస్తాం, కొడుకునో కళ్ళతోడుతో చూస్తాం, అల్లున్నో కళ్ళతోడుతో పెట్టి చూస్తాం. ఇవన్నీ ఆటోమేటిక్. అట్లా మనకు ఆ వ్యవస్థలో వ్యవస్థీకృతమైనటువంటి లోపాలు ఇవన్నీ కూడా వాటన్ని తుడిచి సర్వసమానత్వంగా చూడగలగాలి. సమత్వం యోగ ఉచ్యతే. నువ్వు సమత్వాన్ని నేర్చుకోవాలి. మన భగవద్గీత యొక్క ముక్కలో చెప్పింది సమత్వం యోగ ఉచ్యతే అని. అన్నిటి ఎందుకు సమాన భావం ఉండాలి. మనం పక్క పిల్లాడికి, మన పిల్లాడికి 4 చాక్లెట్లు ఇస్తాం, పక్క పిల్లాడికి 2 చాక్లెట్లు ఇస్తాం. ఎట్లా ఇచ్చాము? నిజంగా ఇవ్వటం బాగానే ఉంది, కానీ ఆ ఇవ్వటంలో వివక్ష, చిన్న చిన్న విషయాల్లోనే మనకు ఆ వివక్ష కనబడుతుంది. ఇది ప్రేమ ఉన్నటువంటి వాడు చేయాల్సినటువంటి పని కాదు ఇది. ఎప్పుడైతే నువ్వు ప్రేమ సమున్నతంగా నీ దగ్గర ఉందో, ఆల్ ఆర్ వన్ అంతే. చాలా మంది భోజనాలు చెప్పేటప్పుడు నాకు అనుభవం ఉంది. భోజనం పెట్టేటప్పుడు ఒక ఆయన్ని పెద్ద హెడ్డింగ్ పెట్టారు, భోజనాలు వడ్డించే అజమాయిషి చేయమని. ఆయన ఒకటే ఆర్డర్ వేశారు. 1వ వాడికి 16 వెరైటీలను వేస్తే 2000 వాడికి కూడా, అంటే 2000 మంది భోజనం చేస్తే 2000వ వాడికి కూడా ఆ 16 పదార్థాలు వచ్చినాయా లేదా? దాంట్లో నువ్వు సఫలీకృతం అయినప్పుడే నీ యొక్క అజమాయిషి ఇక్కడ కరెక్ట్. నీ యొక్క పెద్దరికానికి ఒక అర్థం, పరమార్థం ఉందని నేను స్వయంగా పనిచేసినటువంటి ఊరిలో చెప్పటం విన్నాను అనమాట. ఆయన సవాల్ విసిరారు. 1వ వాడికి 16 వెరైటీలు వస్తే ఆ బంతిలో కూర్చున్నటువంటి 2000 వాడికి కూడా, అంటే దశల వారీగా చేస్తుంటారు, ఆ చివరి వాడికి కూడా ఆ 16 వెరైటీలు రావాలి. అప్పుడే ఈ ఈ పెత్తనానికి, ఈ పెద్దరగానికి ఒక అర్థం పరమార్థం ఉందని వాళ్ళ సవాలుగా తీసుకొని పనిచేసినటువంటి వాళ్ళు. అక్కడ నాకు గుర్తుకొచ్చింది, సమత్వం అంటే ఇదిరా బాబు అని. త్వరగా మాటలు చెప్పడం కాదు, ఆ విధంగా మీరు ప్రేమను ప్రతిష్ఠించుకొని ప్రేమను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. అసలు ప్రేమ అనే పదార్థం చాలా లోగా ఉందండి. ఇప్పుడు మనం బీపీలు షుగర్లు లెక్కేస్తే అమ్మాయి నీకు రక్తహీనతగా ఉందంటాం, రక్తం చాలా తక్కువగా ఉందంటాడు ఆయన. అలాగే ప్రేమను వచ్చేటువంటి సాధనాలు లేవు డాక్టర్ల దగ్గర. ఉంటే అమ్మ నీకు 100%లో ఒక 13%, 15% ఉందమ్మా ప్రేమ నీ దగ్గర అని నిజంగా కొలమానం వేసి మనకు స్క్రీన్ టెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు, కానీ అంత పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు ప్రేమను పెంచుకోవాలి, ప్రేమను ప్రతిష్ఠించుకొని ప్రేమను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్ని మతాలను సమానంగా గౌరవించాలి. ఒకటే చెప్పారు స్వామి, అన్ని మతాలు, హిందూ మతం దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి మతాలు, అన్ని మతాలని మనం గౌరవించగలగాలి. ఎక్కడున్నా ఏమి చేసినా ఇంట బయట కూడా గట్టి నమ్మకంతో, దృఢమైన విశ్వాసంతో, ఉత్సాహంతో ప్రతి పని కూడా భగవత్ కార్యంగానే, భగవత్ సేవగానే భావించి చేయాలి. మీ ఇంట్లోనే కాదు, ఎక్కడికి పోయినా సరే, ప్రశాంతి సేవలకు వెళ్ళినా సరే, ఇంకోళ్ళ ఇంట్లో ఏదైనా భోజనం వడ్డించడానికి సరినా సరే, తిరుపతి సేవలకు సరే, ఎక్కడ ఎన్ని బడి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు విశ్వాసంతో పనిచేయాలి, నమ్మకంతో పనిచేయాలి. ప్రతి పని కూడా భగవత్ కార్యంగా భావించాలి, భగవత్ సేవగా భావించాలి అని చెప్పారు. మయేవ మన ఆదస్వ మై బుద్ధిని నివేశయ అని చెప్పాడు స్వామి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు. అన్ని నాకు కూడా ఏవయ్యా, నాకు అర్పించు నువ్వు అన్నాడు. యోగక్షేమం వహామ్యం అన్నాడు. ఆ విధంగా చేస్తే నీ యొక్క యోగాన్ని, క్షేమాన్ని నేను చూసుకుంటాను అన్నాడు. దానికి కరెక్ట్ గా ఉదాహరణ ప్రహ్లాదుడు. ఆయనకి ఏ కష్టం వచ్చినా సరే ఆయన మీద పడేశాడు. స్వామి నీదేదయ్యా, జీవము నీవే కదా అన్నాడు. నేను కాదు స్వామి, నువ్వే కదా అన్నాడు. ఆ విధంగా ఎక్కడ పడేసినా సరే, కొండలో పడేసినా, కోణలో పడేసినా, సర్పాలతో కర్పించినా, ఏం చేసినా సరే అతనికి ఒక చిరునవ్వుతోటి ఆ ప్రేమను పొందగలిగాడు. అది భగవద్ అర్పణ భావం ఉంటాయి. నేను అనుకున్నప్పుడే నాకు ఇబ్బంది వస్తుంది, నాది కాదు అనుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఆ విధంగా ఎప్పుడైనా సరే జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, జీవితం దుర్భరం అనిపించినప్పుడు, ఈ శిక్షణా కాలపు సాయంకాలాలను గుర్తుకు తెచ్చుకొని నా గురించి ఆలోచించండి, ఈ నామాన్ని ధ్యానం చేయండి, మీ పిలుపుకు వెంటనే బదిలిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఇక మీదట మీరు ఎప్పుడూ ఒంటరి వారు కారు అని చెప్పారు స్వామి. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నన్ను దృష్టిలో పెట్టుకోండి, నా యొక్క పటాన్ని మీ యొక్క హృదయంలో ప్రతిష్ఠించుకోండి, నా నామాన్ని ధ్యానం చేయండి, ఓం శ్రీ సాయిరామ్ అని ధ్యానం చేయండి. వెంటనే వై ఫియర్ వినయామునియ అని స్వామి అంటుంటారు. నువ్వు ఎప్పుడైతే పిలిచావో నేను పలుకుతాను, నేను హామీ ఇస్తున్నానని స్వామి అంటున్నారు. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరి వాడివి కాదు. మరి ఎన్నో ఉదాహరణలు, విమానాల్లో స్వామి ఓం శ్రీ సాయిరామ్ అంటే వాళ్ళని వెళ్ళి రక్షించినటువంటి
ఉదంతాలు మనకు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మాటలుగా సరిపోతున్నాయి కదా. మరి ఈ విధంగా ఇవాళ సమయం అయిపోతుంది. ఈరోజు సత్యం శివం సుందరంలో 4వ భాగంలో కొన్ని భాగాలు మీకు అంటే చాలా కొద్ది పార్ట్ మాత్రమే అయింది. నేను సరే కొన్ని భావాలు మేము ముందుంచి వాటిలో ఉన్నటువంటి విశేషాలని నా శక్తి మేరకు మీకు మేము ముందు ఉంచగలిగాను. ఇలాంటి మన అనుగ్రహ సంపత్తిచ్చినటువంటి స్వామివారికి, అవకాశ సంపత్తిచ్చినటువంటి మేమల దంపతులకు, అలాగే ఏకాగ్రతగా వినటానికి బాగా అలవాటు పడి సత్యం శివం సుందరం అంటే స్వామివారి యొక్క యథార్థ చరిత్ర, అలాంటి చరిత్రలో పునీతులు అవుతున్నటువంటి మన ఆత్మీయ ఏఎస్పీ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పిస్తూ, మా ఈ రథ సారథులైనటువంటి మా ఉభయ సభ్యులకు, మా పద్మకు, మా పార్థసారథికి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరామ్.